హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం అసలు మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు అయితే నేను మ్యాగీ చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇప్పిని తీసుకోవాలండి. తీసుకొని ఇంక ఇప్పుడైతే పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు మనం బఠానీ, ఉల్లిపాయ అండి సన్నగా తరుక్కోవాలి. బఠానీ, పచ్చిమిర్చి, క్యారెట్ అండి. ఇంక ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, బఠానీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, మ్యాగీ ఈపీ మసాలా మొత్తం వేసేసి ఒక్కసారి అయితే కలిపేసేయాలి. ఒక్కసారి అయితే కలిపేసి వాటర్ వేసేసుకోవాలండి. ఈపీకి సరిపడా ఇది బాగా మరిగించుకోవాలి. వాటర్ అనేది మరిగిపోయింది. మనం ముందుగా చూపించిన ఈపీని ఇందులో ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవచ్చు. నేనైతే ఒక 4 వేస్తున్నానండి. ఒక 4 వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం దగ్గర పడాలండి. ఇప్పుడు మన ఇప్పి అనేది అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర అయితే జల్లేసుకొని ఇంకా మొత్తం కలిపేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే నా ఇప్పి రెడీ అయిపోయిందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా పొద్దున్నే టిఫిన్ తినని వాళ్ళకు ఈ విధంగా చేసి పెడితే, ఎక్కువ ఇప్పి కూడా తినకూడదండి. ఇట్లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఇంకా పిల్లలు అయితే వదలరు కదా అండి. ఇంకా ఫైనల్ కొత్తిమీర అయితే యాడ్ చేసేసి ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఇప్పి రెడీ అండి.